వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. ఈరోజైతే ఈ వేసవి కాలంలో మన ఒంటికి చలువ చేసే ఒక మంచి షర్బత్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చక్కగా ఇది రెడీ చేసి పెట్టామనుకోండి, బయట నుంచి వచ్చిన, ఆఫీస్ నుంచి వచ్చిన, స్కూల్ నుంచి వచ్చిన, పిల్లల కాలేజ్ నుంచి వచ్చిన ఒక గ్లాస్ ఇచ్చామంటే మళ్ళీ రీఫ్రెష్ అయిపోతారు. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, కటోరా ఉంటుంది కదా, మనకి కటోరా గోధుమ అంటారు. దీన్ని తీసుకొని ఇలాగా ఒక 4-5 పలుకులు తీసుకోండి. ఎన్ని గ్లాసులకి సరిపోతుందో అలాగా ఇది తీసుకొని ఇది కడిగేసి ఒకసారి దీంట్లో వాటర్ వేసేసి ఒక నైట్ అంతా మనం దీన్ని నానబెట్టాలండి. నైట్ అంతా నానబెట్టామనుకోండి, పొద్దున్నకి చక్కగా మనకి మంచులాగా తెల్లగా క్రిస్టల్ లాగా కనిపిస్తా, చక్కగా నానిపోద్ది. చూడండి, ఈ విధంగా కడిగేసుకొని నేనైతే ఇలా నానబెట్టేశానండి. ఇది కనుక నానబెట్టుకొని ఉంచామనుకోండి, మనకి పిల్లలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళకైనా మనకి గబగబా కలిపేసి ఇచ్చేసేయచ్చు. ఒంటికి చలువ చేస్తుంది కాబట్టి. చూడండి, మీకు నానబెట్టిన తర్వాత చూపిస్తాను. ఇలాగా చక్కగా నానిపోయింది, క్రిస్టల్ లాగా. చూడండి, తెల్లగా మంచులా ఉంది కదా. దీంట్లోకి నేనేం చేశానంటే ఒక 2 స్పూన్ల వరకు సబ్జాలు కూడా నానబెట్టి ఇందులో కలిపేశానండి. చూడండి, ఈ విధంగా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి ఇది ఒక 2 స్పూన్లు వేసానండి కటోరా, అలాగే సబ్జా వేసాను. ఇక మనకి సుగంధ ఉంటుంది కదండి, సుగంధ బాటిల్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, అదొక 1/2 గ్లాస్ వరకు వేసానండి. ఇక మనం దీంట్లో షుగర్ యాడ్ చేయ అవసరం లేదు. ఆ సుగంధలోనే షుగర్ ఉంటుంది కదా, తీపి ఎక్కువైపోతుంది. ఇంకా షుగర్ యాడ్ చేయకుండా ఇది వేసేసి బాగా బీట్ చేసేసేయండి. కలిపేసిన తర్వాత మనకి వాటర్ వేసుకోవడమే. మనకు 2 గ్లాసులు కావాలా, 3 గ్లాసులు కావాలా అంత వాటరు దీనిలోకి యాడ్ చేసేసుకోండి. కూలింగ్ వాటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక రాగానే మనం ఇవ్వచ్చు కాబట్టి, లేదు ఇంకా వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసేసి ఈ బౌల్ అలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, గ్లాసులో వేసి ఇలా సర్వ్ చేసేయచ్చు. దీనికి ఒక నిమ్మకాయ పట్టిందండి. ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకొని గింజలు పడకుండా మళ్ళీ కలిపేసి చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పిల్లలు వచ్చినప్పుడు మనం గ్లాసులో పోసి ఇవ్వచ్చు. లేదు కూలింగ్ వాటర్తో కలిపేసి అప్పటికప్పుడు కూడా ఇలాగా గ్లాసులో వేసేసి ఇక్కడ ఒక నిమ్మకాయ పెట్టేసి పైన కొంచెం పుదీనాకు, మన ఫ్రెష్ ఇంట్లో ఉంటాయి కదండి, చెట్టుకున్న పుదీనాకు కొద్దిగా తీసి వేసేసామంటే భలే టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా పడుతుంది కదా. చూడండి, చక్కగా మనకి కటోరా కనిపిస్తా, సబ్జాలు కనిపిస్తా, చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొనుక్కొని తాగే కంటే మన ఇంట్లో ఇలా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. కొంతమంది పిల్లలు కటోరా తీసుకోరండి, సబ్జాలు కూడా తీసుకోరు. ఇలాగా కలర్ఫుల్గా ఉంటే చక్కగా మంచి షర్బత్ అని తాగేస్తారు కదా. ఇలా ట్రై చేయండి.